ఒకరికి ఖేదం, ఒకరికి మోదం. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఇది సహజం. కోర్టులో అయినా, రాజకీయాల్లోనైనా అందరికి న్యాయం జరగదు. ఒకళ్ళకి న్యాయం జరిగితే ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది. కోర్టులు కూడా భయపడి ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కోర్టుల్ని భయపెట్టారు. నేపాల్‌లో కోర్టుల్ని భయపెట్టారు. అలాగే ఇండియాలో కూడా భయపెట్టే ప్రయత్నం జరుగుతుంది. యూత్ పేరుతో ఇలాంటి భయపెట్టే కార్యక్రమం జరుగుతుంది. అందులో న్యాయ వ్యవస్థను కూడా ఇరకాటంలో పెట్టేటప్పటికి, ఎందుకంటే పుట్టిందే న్యాయ వ్యవస్థ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆక్రోశ జనతా పార్టీ. అది సోరోస్ ప్లానింగ్‌లో ఒకటిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ రైజింగ్ దెబ్బకి తట్టుకోలేక వాళ్ళు మీ మీద దాడి చేశారా, కేసులు పెట్టబాకండి. వాళ్ళకి నేర చరితులైతే కేసులు పెట్టండి కానీ ఎవరి మీద పెట్టద్దు అని చెప్పుకొచ్చారు. ఇది ఇప్పుడు పోలీస్ కుటుంబాలకి సమస్య అయిపోయింది. పోలీస్ కుటుంబాల్లో తలలు పగిలినోళ్ళు ఉన్నారు, కాళ్ళు ఇరిగినోళ్ళు ఉన్నారు, చేతులు ఇరిగినోళ్ళు, రక్తం ఓడినోళ్ళు ఉన్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ ఉద్యమకారుడికి లేదు. ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ చేసి వదిలిపెట్టేవాళ్ళు. చావు బతుకులు దాకా వెళ్ళింది పోలీసులు. గర్భంలో ఉన్న శిశువుతో అబార్షన్ అయ్యి తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసులే. ఇప్పుడు ఆ పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చినాయి. శాంతి భద్రతలు కాపాడడానికి, దేశాన్ని కాపాడడానికి పోలీసులు ప్రయత్నిస్తే ఆ పోలీసులు దొంగలు చేసే సంస్కృతి ఏంటి, ఇదెక్కడి ధోరణి అంటూ వాళ్ళు జంజీనే వాళ్ళు మాట్లాడడం ఏం చేశారు. తద్వారా కొత్త చర్చకి తావిచ్చారు.